విరామం అనంతరం భవిష్యవాణి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు సమస్య పరిహారం అనే శీర్షికన శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైన ధనుర్మాసం సందర్భంగా రకరకాల సమస్యలు దైనందిన జీవితంలో ఎదురైనప్పుడు ఆ సమస్యల నుంచి బయటపడటానికి ఎటువంటి సులభమైన పరిహార మార్గాలు పాటించాలో పరిశీలిద్దాం. ఎవరైనా సరే వ్యాపారంలో తరచుగా నష్టాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే ఈ ధనుర్మాస సందర్భంగా శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి గులాబీ పూలు, దవనము, తమలపాకులు వీటిని ఒక మాలలాగా కట్టి ఆ మాలను అలంకరించాలి. గులాబీ పూలు, కొద్దిగా దవనము, తమలపాకులు వీటిని మాలగా కట్టి శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి అలంకరించి ఓం నమో భగవతే విష్ణవే అంటూ విష్ణు మంత్రాన్ని చదువుకున్నట్లయితే వ్యాపారపరమైన నష్టాలను నివారింపజేసుకొని వ్యాపార వృద్ధిని పొందవచ్చు. అలాగే జాతక చక్రంలో కుజదోషం ఉండి వివాహం ఆలస్యమవుతున్న కన్యలు ఎవరైనా సరే ధనుర్మాస సందర్భంగా శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి సంపెంగ పూలమాలను అలంకరించి విష్ణువుని పసుపచ్చటి పూలతో పూజించాలి. అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో వృక్షాలకు నీళ్లు పోయాలి. విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకు జలదానం చేయాలి. ఇలా చేస్తే కుజదోషం నుండి బయటపడి సత్వరమే వివాహ ప్రాప్తిని పొందవచ్చు. అందువల్ల కన్యలు ఎవరైనా కుజదోషం ఉంటే ఈ ధనుర్మాస సందర్భంగా విష్ణుమూర్తికి సంపెంగ పూలమాల అలంకరించడం, సంపెంగ పూలతో పూజ చేయటం ద్వారా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందవచ్చు. అలాగే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఉద్యోగం ఆలస్యమవుతున్న వాళ్ళు ఎవరైనా సరే కోరుకున్న ఉద్యోగం లభించడానికి, ఉద్యోగంలో అభివృద్ధి ఆలస్యమవుతున్న వాళ్ళు తొందరగా ఉద్యోగంలో అభివృద్ధిని పొందటానికి ఈ ధనుర్మాస సందర్భంగా శ్రీ మహావిష్ణువుని ముళ్ళగోరింట పూలతో పూజ చేయాలి. పూజ చేయటం వీలు కాని పక్షంలో శ్రీ మహావిష్ణువు చిత్రపటంలో ఆయన వక్షస్థలం దగ్గర కొద్దిగా గంధము, వెన్నపూస ఈ రెండింటిని కలిపి అలంకరించాలి. ఎవరైతే ధనుర్మాస సందర్భంగా శ్రీ మహావిష్ణువు చిత్రపటంలో ఆయన వక్షస్థలం దగ్గర కొద్దిగా గంధము, వెన్నపూస ఈ రెండు కలిపి అలంకరించి విష్ణుమూర్తికి చక్కెర పొంగల్ నివేదించి దాన్ని అందరికీ పంచిపెడతారో వాళ్ళు ఉద్యోగపరమైన ఆటంకాల నుంచి తొందరగా బయటపడవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళందరూ కోరుకున్న ఉద్యోగం సిద్ధింపజేసుకోవటానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైనా సరే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుండి సులభంగా బయటపడటానికి ఈ ధనుర్మాస సందర్భంగా విష్ణుమూర్తిని శాల పుష్పాలతో పూజ చేయాలి. శాల పుష్పాలు అంటే మీ ఇంటి ఆవరణలో పెరిగేటటువంటి చెట్ల యొక్క పుష్పాలు అని అర్థం. మీ ఇంటి ఆవరణలో, మీ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి పుష్పాలు, ఆ శాల పుష్పాలతో శ్రీ మహావిష్ణువుకు పూజ చేస్తే ధనుర్మాస సందర్భంగా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి చాలా వరకు సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా జాతక చక్రంలో దోషాల వల్ల సంతానం ఆలస్యమవుతున్నటువంటి స్త్రీలు ఎవరైనా సరే ఈ ధనుర్మాస సందర్భంగా శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి గులాబీ పూలమాల అలంకరించాలి. విష్ణుమూర్తికి అరటి పండు ముక్కలు కానీ, సపోటా పండు ముక్కలు కానీ నివేదించి వాటిని తోటి వారికి పంచిపెట్టాలి. విష్ణుమూర్తిని గులాబీ పూలతో పూజించటం, అరటి పండు ముక్కలు, సపోటా పండు ముక్కలు విష్ణువుకు నివేదించి అందరికీ పంచిపెట్టడం ద్వారా సంతానపరమైన ఇబ్బందుల నుంచి చాలా సులభంగా బయటపడటానికి ధనుర్మాసంలో ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే రుణ బాధలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రుణ బాధల నుంచి తొందరగా బయటపడటానికి విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి చాదు అలంకరించాలి. ఎండు కొబ్బరి పెచ్చులు, నందివర్ధనం పూలు వీటిని కలిపి తయారు చేసేటటువంటి చాదును శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి ప్రతిరోజు ధనుర్మాసంలో అలంకరించడం ద్వారా, అలాగే ప్రతి బుధవారం ధనుర్మాసంలో నేతితో వండిన పాయసాన్ని విష్ణువుకు నివేదించి అందరికీ పంచిపెట్టడం ద్వారా రుణబాధల నుంచి చాలా సులభంగా బయటపడటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. అలాగే అంతఃశత్రు బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, అకారణ శత్రుత్వాలు ఉన్నవాళ్ళు, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి ధనుర్మాస సందర్భంగా రకరకాల ఆయుధాలను ధరించి ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి ఎర్రటి పూలతో పూజ చేస్తూ
ఓం వాసుదేవాయ నమః అని చెప్పించుకోవాలి. ఎవరైతే ఈ ధనుర్మాసంలో ఓం వాసుదేవాయ నమః అని జపిస్తూ ఎర్రటి పుష్పాలతో రకరకాల ఆయుధాలను ధరించి ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి ప్రతిరోజు పూజ చేస్తారో వాళ్ళు అకారణ శత్రుత్వాలు, అంతఃశత్రు బాధల నుంచి సులభంగా బయటపడటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. అలాగే కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, తరచూ కొట్లాటలు గొడవలు ఎక్కువగా వస్తున్నవాళ్ళు, కుటుంబంలో ప్రశాంతత ఏర్పడటానికి ఈ ధనుర్మాస సందర్భంగా శ్రీ మహావిష్ణువుని పూజించేటప్పుడు ఆయన పూజలో 1 లేదా 2 నెమలి ఈకలు ఉంచి పూజించండి. విష్ణుమూర్తిని పూజించిన తర్వాత ఆ నెమలి ఈకలు మీ గృహంలో ఎక్కడైనా చక్కగా దాచిపెట్టుకోండి. ఇలా చేసినట్లయితే కుటుంబ కలహాల నుంచి సులభంగా బయటపడటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఎవరైనా సరే మానసిక ధైర్యాన్ని, స్థైర్యాన్ని పెంపొందింపజేసుకోవాలనుకుంటున్న వాళ్ళు మానసిక ధైర్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి శ్రీ మహావిష్ణువును గరుత్మంతుడు మోస్తున్నటువంటి చిత్రపటానికి రకరకాల పుష్పాలతో వీలైనప్పుడల్లా పూజ చేయటం ద్వారా మానసికంగా ఉన్నటువంటి పిరికిదనాన్ని తొలగింపజేసుకుని ధైర్యాన్ని, స్థైర్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. ధనుర్మాస సందర్భంగా శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ప్రత్యేకమైన పరిహార మార్గాలను పాటించండి. సకల కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి భవిష్యవాణి కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. రేపటి భవిష్యవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.